ప్రియ ఒక నిమిషం. ఇప్పుడు చెప్పమ్మా, నిన్ను కాపాడింది అతనేనా? కాదంకుల్. కాదా? బాగా గుర్తు చేసుకో. మర్చిపోతే కదంకుల్ గుర్తు చేసుకోవడానికి. ఆ మొహం నేనెప్పటికీ మర్చిపోలేను. ఆ ఫోటోలో ఉన్నది ఆయన కాదు. అలాగా, సరే పద. ఏంటి నా త్వర ఇతనేనా? కాదు సార్. ఖచ్చితంగా చెప్పగలవా? అవును సార్, ఇతను కాదు. సరే, నువ్వు వెళ్ళమ్మా, నీకేం భయం లేదు. అలాగే సార్. నేను రేపు వచ్చి మాట్లాడతాను. రమణ సార్, ఈ అమ్మాయిని తీసుకెళ్లి ఇంటి దగ్గర డ్రాప్ చేసిరా. అలాగే సార్, పదమ్మా. రంగస్వామిని ఎవరో కిడ్నాప్ చేశారు. ఆ సంగతి నీకు తెలుసా? నేను లాకప్లో ఉన్నాను కదా సార్. ఈ మధ్య చాలా మంది జైల్లో ఉంటూనే చాలా ఘనకార్యాలు చేస్తున్నారు. లాకప్లో ఉండి చేయించడం పెద్ద కష్టమేం కాదు. సార్, ఎండీని మర్డర్ చేశారు. సార్, ముందు పూజ, ఆ తర్వాత రంగస్వామి. ఐ థింక్ ఆ హంతకుడు నెక్స్ట్ టార్గెట్ నువ్వే. సార్, మీరే నన్ను కాపాడాలి సార్. నిన్ను కాపాడాలంటే నీకు తెలిసిందంతా నాకు చెప్పాలి. నాకు తెలిసిందంతా మీకు చెప్పాను సార్. ఎందుకంటే నాకేం తెలియదు సార్. సరే, రవీంద్ర ఎలాంటి వాడు? రవీంద్ర ఒక ఆఫీసులో పనిచేసే ఆయన గురించి నాకేం తెలియదు సార్. ఎండీ చేసే వెధవ పనులన్నీ రవీంద్రకి తెలుసా? ఆ విషయం నాకేం తెలియదు సార్. ఎండీతో ఎప్పుడైనా రవీంద్ర గొడవ పడేవాడా? అసలు రవీంద్ర గురించి నాకేం తెలియదు సార్. ఎండీ చెప్పిన దాన్ని బట్టి చూస్తే అలాంటి గొడవలేం వారి మధ్య లేవు. సరే, ఎండీకి ఎవరైనా శత్రువులు ఉన్నారా? బిజినెస్ చేస్తున్నాడు, అందులో అడ్డదారిలో చేస్తున్నాడు. శత్రువులు ఉండొచ్చు, కానీ ఏదీ నాకు ఖచ్చితంగా తెలియదు సార్. సరే సార్, కోర్టులో నాకు తెలిసిందంతా చెప్తాను. నన్ను వదిలేండి సార్. బయట హంతకుడు నీకోసం ఎదురు చూస్తున్నాడు. నిన్ను వదిలేమంటావా? అందుకని నువ్విక్కడే ఉండు. ఇదే నీకు సేఫ్టీ. హలో సుధా, నేను అమర్ని మాట్లాడుతున్నాను. 2 రోజులుగా ఎక్కడికి వెళ్ళావు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా నీ ఫోన్ దొరకలేదు. ఊరెళ్ళాను సుధా. ఫోన్ ఆఫ్ చేసి ఇంట్లో పెట్టేసి మర్చిపోయి వెళ్ళిపోయాను. ఈ మధ్య నువ్వన్నీ మర్చిపోతున్నావు. ఇలాగైతే ఏదో ఒక రోజున నువ్వు నన్ను కూడా మర్చిపోతావు. అలా అనక సుధా. నిన్ను మర్చిపోవడం అంటే నన్ను నేను మర్చిపోయినట్టే. అంత ప్రేమన్న వాడివి ఒక్క ఫోన్ చేయొచ్చుగా. ఏమిటి సుధా, నువ్వేగా మీ ఇంటికి ఎంతో అర్జెంట్ అయితే తప్ప ఫోన్ చేయొద్దని చెప్పావు. 2 రోజులు ఊర్లో లేనుగా, విషయాలు తెలుసుకుందామని ఫోన్ చేశాను. సరే, ఏంటి విషయాలు? నీకు తెలుసా, అవినాష్ వచ్చి నన్ను కత్తితో చంపబోయాడు. ఏమిటి ఏమిటి సుధా నువ్వు అనేది? అవును, వాడి నుంచి ఎలాగైనా తప్పించుకొని బయటికి పరిగెత్తాలని తలుపు తెరిస్తే ఎదురుగా మా ఆయన. ఏం చెయ్యాలో తెలియక బొద్దింకని చూసి భయపడ్డట్టు నటించాను. ఆయన కూడా నమ్మేశారు. సరే, ఆ అరుణ్ గడికి మళ్ళీ 4 తగిలించమంటావా? అక్కర్లేదు. అరుణ్ అవినాష్ కాదు. సరే, అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? అరుణ్ రాత్రి మా ఇంట్లో నాకు తోడుగా ఉన్నాడు. అతనికి మా ఇంట్లో
ఏది ఎక్కడుందో కూడా తెలీదు. అతనిలో ఎటువంటి రియాక్షన్స్ లేవు. నన్ను తన ఆఫీసర్ భారీగానే చూశాడు. అంటే ఆ అరుణ్ అవినాష్ కదా? అవును, అలాగే అనిపిస్తోంది. అంటే మీ ఆయన ఇప్పుడు ఊర్లో లేరన్నమాట. లేరు. అయితే నేను ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను. ఓకే? ఏ అమర్, హలో. ఛ! ఈ పరిస్థితి నాకు అస్సలు నచ్చడం లేదు. మనమిద్దరం ఏ భయం లేకుండా కలుసుకుని ఎన్ని రోజులైందో తెలుసా? ఈ మధ్యకాలంలో ఇంతకు ముందులా భయం లేకుండా మన ఇద్దరం ఎక్కడికి వెళ్ళామా చెప్పు? ఎంతసేపు కలుసుకోలేదు, తిరగలేదు. అదే నీ బాధ. కానీ ఒక్కసారన్నా నేను పడుతున్న కష్టం గురించి, నేను ఎదుర్కొంటున్న పరిస్థితుల గురించి అస్సలు నువ్వు ఆలోచించవా? నీకేం కష్టం సుధా? నువ్వెన్నైనా చెప్పు సుధా, ఇంకా నాకు ఇలా బతకడం నచ్చడం లేదు. మనం పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళం కదా. ఏమిటి సుధా, ఏంటి అలా చూస్తున్నావు? అవును సుధా, నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నాను. జరిగేదంతా చూస్తుంటే మనదేదో అక్రమ సంబంధాలను, నేను నీ దొంగ ప్రియులను అనిపిస్తోంది. ఈ పరిస్థితికి నా మీద నాకే అసహ్యం వేస్తోంది తెలుసా? అవినాష్ విషయం తేలేంత వరకు నేను అస్సలు నీతో మాట్లాడకూడదు అనుకున్నాను. కానీ మనసు విప్పి మాట్లాడేందుకు నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు. If you enjoyed this video, kindly like, share, comment, and for further our interesting videos, subscribe our channel below.